కొద్ది సమయము దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో కొంతమందికి తెలియదు. ఎవరికి తెలియదంటే అవిశ్వాసులకి తెలియదు, జ్ఞానము లేని వారికి తెలియదు, వివేచన లేని వారికి తెలియదు, పాపములో ఉండవారికి తెలియదు, శాపములో ఉండవారికి తెలియదు, మూర్ఖులకి తెలియదు. ఎవరికి తెలిసింది పాస్టర్ గారు అంటే ఒకే ఒక్క మాట చెప్తా. ఈ రాత్రి ఒక్క మాటలో మొత్తాన్ని చూపించి నేను ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఎవరికి తెలిసిద్దంటే భూమి మీద జన్మించిన తర్వాత మానవుడికి కావాల్సింది ఏందయ్యా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. మానవుడికి కావాల్సింది ఏంటంటే ఏమి కావాలి? ప్రస్తుత ప్రజలు మనం ఆలోచించేమందండి, ఏమి తిందామా, ఏమి సంపాదించాము, ఎంత మన పిల్లలకి ఇచ్చామని చూస్తారు. ఇది కాదు మీరు కావాల్సింది. మొదటి కావాల్సింది ఏంటంటే మనకి కావాల్సింది జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. మొదటి ఇటు చూడండి, మనకి జ్ఞానం ఉండాలి. తల్లిదండ్రులైన వారికి మనకిచ్చిన జ్ఞానాన్ని మన పిల్లలకు తెలియపరచాలి. మన పిల్లలకు తెలియపరచడమే కాకుండా మనకి కనపడ్డ వారికి కూడా ఆ జ్ఞానం ఇచ్చే ఆయన్ని పరిచయం చేయాలి. జ్ఞానం ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు, బుద్ధినిచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం చేర్చుకుంటే మనకు వచ్చింది. దయచేసి గమనించండి, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో 30వ వచనం కింద వచనంలో జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. జాగ్రత్తగా వినాలి మీరు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం ఉంటే రక్షిస్తావు, జ్ఞానం లేకపోతే రక్షించలేవు. ఇప్పుడు మనకి ఏం కావాలా? జాగ్రత్తగా వినాలి. నీవు రక్షించబడాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ వంశపు వారు రక్షించబడాలి, నీ గ్రామవారు రక్షించబడాలి, నీ దేశ ప్రజలు రక్షించబడాలి. చాలా కేర్ఫుల్గా వినండి. రక్షించబడాలంటే ఏం కావాలి? ఏముంటుంది అక్కడ? జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానము గలవారు మాత్రమే రక్షిస్తారు. నన్ను నేను రక్షించుకోగలుగుతాను నాకు జ్ఞానం ఉంటే. నా పిల్లలను రక్షించుకోగలుగుతాను. నాకు జ్ఞానం ఉంటే నా వంశస్థుల్ని రక్షించుకోగలుగుతాను. నాకు జ్ఞానం ఉంటే మా దేశ ప్రజలను కూడా రక్షించుకోవటానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఏం కావాలండి మనకి? చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానం కావాలి. ఇక్కడికి వచ్చిన వారు మీరు వాక్యం అయిపోయిన తర్వాత నిలబడి అడగాల్సింది ఏంటంటే, ప్రభువా, నాకు ఇంతకుముందు జ్ఞానం కావాలని అడగలేకపోయాను, ఇప్పుడు నాకు జ్ఞానం కావాలా, నువ్వు ఇస్తేనే నేను పోతా, ఇంటికి లేని పోనని అడ్డం తిరగాల. ఎవరి దగ్గర? నా దగ్గర కాదు, లేనిపోయింది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని మీకు పరిచయం చేస్తున్నా. ఈ గోగులపాడు ఈరోజు మొదటి రోజు, ఈ సాయంకాలం, ఈ మొదటి రోజు మీకు నేను ఒక సేవకుడిగా కోరుకుంటుంది ఏంటంటే, మీకును మీ పిల్లలకి, మీ వంశపు వారికి, మీ దేశ ప్రజలకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చునుగాక. అంతేకాకుండా జ్ఞానంతో పాటు మీరు రక్షించబడాలి, మీ పిల్లలు రక్షించబడాలి, మీ వంశపు వారు రక్షించబడాలి, మన ప్రపంచ దేశ ప్రజలు
రక్షించబడునుగాక. ప్రభు చెప్పారు కదా, ప్రతి మోకాలు నా నామమున వంగాలి. అది ఆయనకే సాధ్యము. అందుకే యెహోవాకి సమస్తము సాధ్యమే.